రామాయపట్నం పోర్టు పనులు 2025 జూన్ నాటికి పూర్తి చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడుల మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి శుక్రవారం రామాయపట్నం పోర్టును సందర్శించారు. ముందుగా అధికారులతో సమీక్ష నిర్వహించి పనుల పురోగతిని తెలుసుకున్నారు. అక్కడే అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రామాయపట్నం పోర్టు చంద్రబాబు చిరకాల వాంఛ అని, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో 2019లో చంద్రబాబు మేజర్ పోర్టుకు శంకుస్థాపన చేశారని వెల్లడించారు. ఇక నుండి ప్రతి నెల రామాయపట్నం పోర్టు పనులపై సమీక్ష చేస్తామని, అధికారులతో ఎప్పటికప్పుడు పనులు వేగవంతం చేసి జూన్ నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. Okay? Yes, sir. The environment with the south. There are two types of reviews. One is left road channel, అక్కడ మనం ఉన్నది అబౌట్ 1900 వాటర్లో చూపించరా ఏదో కూడా phase 1. Yes, but original plan is 19 books రావాలి. ఎక్కడ నమస్కారాలు. ఏదైతే ఈ రామాయపట్నం పోర్టు తెలుగు ప్రజల చిరకాల వాంఛ కోరికది. గతంలోనే గౌరవ ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 2019లో ఈ ప్రాంత యొక్క ప్రజల చిరకాల కాంతి తీర్చాలనేటువంటి ఉద్దేశంతో 2019లో శ్రీకారం చుట్టడం జరిగింది. మొత్తంగా ఈ రామాయపట్నం పూర్తి నిర్మాణం అంచనా విలువ వచ్చేసి 4,929 కోట్ల రూపాయలు. ఇప్పటి వరకు 51% వరకు పనులు పూర్తయ్యాయి. దీనికోసం ఇప్పటి వరకు దాదాపుగా 1,300 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయడం జరిగింది. గత 5 సంవత్సరాల నుంచి కూడా పనులు కొద్దిగా స్లోగా జరగటం, గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల కావచ్చు, ఇంకోటి కావచ్చు, పనులు సరిగా లేక వేగవంతం కావాల్సినటువంటి, ఎప్పుడో కంప్లీట్ కావాల్సినటువంటి ఈ ప్రాజెక్టు కూడా నత్తబెడుతూ నడవడం వల్ల ప్రభుత్వానికి అందరికీ కూడా నష్టం జరగడం జరుగుతూ ఉంది. దాదాపు ఇప్పుడు మిగిలిన పనులు వేగవంతం చేయడంపై అధికారులు కూడా అందరూ కూడా సూచనలు, సలహాలు, స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే రామనారాయణ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, కలెక్టర్ గారు, జేసీ గారు, సీఓ గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు అందరం కూడా చర్చ చేసుకుని దాదాపు 3 hours రివ్యూ చేసుకున్నాం. పెండింగ్ పనులు ఏమున్నాయి, ఏ విధంగా అయితే అనుకున్న సమయానికి చేయొచ్చు అనేటువంటి విషయం మీద కూడా చర్చ జరగడం జరిగింది. వీటన్నిటిని కూడా వేగవంతం చేసి 2025 జూన్ నాటికి దీన్ని పూర్తి చేయాలని చెప్పి ఆదేశాలు కూడా ఇచ్చాం. ఆ విధంగా చేయవలసిన బాధ్యత ఏదైతే ఏజెన్సీలు చేస్తా ఉన్నారో వారికి కూడా దిశానిర్దేశం చేసి కంప్లీట్ చేయాలి. ఎవ్రీ మంత్ ప్రోగ్రెస్ ఏ విధంగా చేయాలనేటువంటిది కూడా ఒక టైం టేబుల్ తయారు చేయాలని చెప్పి అధికారులకు కూడా ఇవ్వడం జరిగింది. సాధ్యమైన త్వరగా ఈ యొక్క కంప్లీట్ చేసేసి ఈ యొక్క చిరకాల కాల్చేటువంటి ఈ ప్రాజెక్టును తొందరగా పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయాలనేటువంటి కోరికతో గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత రివ్యూ చేసుకోవడము, అదేవిధంగా ఇక పెండింగ్లో ఉండేటువంటి కొన్ని ఇష్యూస్ కూడా ఉన్నాయి, ల్యాండ్ పెండింగ్ లోని ఇష్యూస్, వాటన్నిటిని కూడా ఈ యొక్క రివ్యూలో చేసుకుని కలెక్టర్ గారికి కూడా ఆదేశాలు ఇచ్చాను. వారు కూడా దాన్ని త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. అందుకని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ అంటుంటారు, చిత్తశుద్ధితో
మంచి సంకల్పంతో మనం ఏ పని మొదలుపెట్టినా ప్రజలు హర్షిస్తారు. మనం సంక్షేమంలో ఏ రోజు కూడా వెనకబడం. తప్పనిసరిగా పేద వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తుంది ఈ తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి. ఆదేశాల మేరకు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి గారు, అలాగే పెద్దలు ఎన్విరాన్మెంట్ మినిస్టర్ ఆనం రామనారాయణ రెడ్డి గారు, బేదారావు చంద్ర గారు, విశ్వగర్ శాసనసభ్యుడు రాధాకృష్ణారెడ్డి గారు, అలాగే సబ్ కలెక్టర్ గారు, అలాగే సిఇఓ గారు, కలెక్టర్ గారు, పెద్దలు సెక్రటరీ గారు అందరూ కూడా పత్రికా సోదరులు ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు సోదరులు అజీజ్ గారికి, పత్రికా సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఆ రోజు ఈ ప్రాంతం అంతా కూడా మెట్ట ప్రాంతం, ఈ ప్రాంతాన్ని బాగు చేయాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో 2018లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి రామాయపట్నం పోర్టు ఫౌండేషన్ కార్యక్రమం చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో దాన్ని తక్కువ చేసి మళ్ళా లోకల్ పోర్టుగా దాన్ని అనేక రకాలుగా ముందుకు తీసుకొని పోయి ఈరోజు మనందరం కూడా చూస్తా ఉన్నాం. ఈ ప్రాంత అభివృద్ధి పైన చంద్రబాబు నాయుడు గారికి ఏ పార్టీ శ్రద్ధ ఉందో మనందరం కూడా గుర్తించాల్సిన అవసరం కూడా. 45 రోజులు 50 రోజులు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఆల్రెడీ జనార్దన్ రెడ్డి గారు మా అందరికీ కూడా రాజకీయ గురువులు అంటే అటువంటి వ్యక్తికి ఈ పోర్టు మంచి రావడం కూడా మా అందరూ కూడా అదృష్టం. అలాగే 4 సార్లు రివ్యూ జరిపి మన రామాయపట్నం పోర్టును త్వరితగతిలో ముందుకు తీసుకొని పోయి ఈ ప్రాంత అభివృద్ధిని ముందుకు తీసుకొని పోవాలని ఒక మంచి ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టి మనం అందరం కూడా చూసాం. వర్క్ ప్రోగ్రెస్ కూడా చెప్పారు. అధికారులకి ఎవరైతే కాంట్రాక్ట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్పారు. వాళ్ళు క్లియర్ గా చెప్పారు. మంత్లీ రిపోర్టు కంపల్సరిగా ఈ వీక్ లో ఏం జరిగింది, ఈ వీక్ లో ఏం జరిగిందో కంపల్సరిగా మాకు రిపోర్టు డే బై డే రిపోర్ట్ రావాలని చెప్పి అడగడం చాలా సంతోషకరం. అదేవిధంగా ఈ 3 సంవత్సరాల్లో ఏవైతే రావూరు, చేవూరు, అలాగే కర్లపాలెం, అలాగే సాలిపేట విలేజ్ రైతులు చిన్న చిన్న సమస్యలు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. అవన్నీ కూడా మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారికి అలాగే అధికారులకు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా అన్నింటినీ కూడా సానుకూలంగా స్పందించారు. వాళ్ళ పరిధిలో ఏవైతే సహాయ సహకారాలు అందించాలో వాటన్నిటికి కూడా ముందుకొచ్చి సహాయ సహకారాలు అందిస్తాం చెప్పినందుకు ముందుగా అధికారులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఏదైతే రావూరు, చేవూరు, రావూరు ప్రాంత రైతులందరూ కూడా ఈ రోజు కూడా అడిగారు. ఆ ప్రాంత రైతులు ఎంతో కొంత మాకు పక్కనే నైబర్ ల్యాండ్ పక్కన 23 లక్షలు ఇస్తున్నారు, మాకు 16 లక్షలే వస్తున్నాయి, దానికి న్యాయం చేయాలని నేను అందరినీ అధికారులు కూడా అడిగాను. మంత్రివర్యులు కూడా సానుకూలంగా స్పందించి వాళ్ళకి ఏ విధంగా అయితే మనం హెల్ప్ చేయగలుగుతామో తప్పనిసరిగా వాటిని రేట్ ఇంక్రీజ్ చేయాలని చెప్పినందుకు వాళ్ళందరికీ కూడా మరొకసారి రైతుల తరఫున, ఈ నియోజకవర్గం తరఫున వాళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ కందుకూరు నియోజకవర్గం ఒక మంచి పారిశ్రామిక అభివృద్ధిలో ముందు